బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని రజతోత్సవ మహాసభగా వైభవంగా నిర్వహించబోతుంది. బీఆర్ఎస్ దారులన్నీ, పల్లెలన్నీ, పట్టణాలన్నీ కూడా టోటల్గా గులాబీ వనాల్ని తలపిస్తున్నాయి. అయితే జాతరకు ఎట్లయితే తరలి వెళ్తారో, ఎడ్ల బండ్లు ర్యాలీగా ఎట్లా వెళ్తారో అదే రీతిలో ఇవాళ ఎడ్ల బండ్లు సూర్యాపేట నుంచి బయలుదేరి ఎలకతుర్తికి చేరుకున్నాయి. ఎలకతుర్తి చౌరస్తా వద్దకు చేరుకున్నాయి. మా ప్రతినిధి వేణుగోపాలరావు అక్కడి నుంచి మరింత సమాచారం ఉంది. ఎస్ వేణుగోపాలరావు, ఎడ్ల బండ్ల జాతరను చూస్తుంటే, ఆ ర్యాలీని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అక్కడ చాలా ఉత్సాహంగా, చాలా కన్నుల విందుగా, కోలాహలంగా కనిపిస్తుంది చూడడానికి. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి విజువల్ చూడడానికి చాలా అద్భుతంగా కనబడుతుంది. రాజేష్ నాకైతే మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు పిలిపిస్తే రైతులు ఉద్యమానికి ఏ విధంగా అయితే ఎడ్ల బండ్లు కట్టుకొని ఎట్లా వచ్చారో గట్లే అనిపిస్తుంది. అంటే చూడొచ్చు, మనం సూర్యాపేట నుంచి కూడా ఎడ్ల బండ్ల ద్వారా వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గంత దూరం, అంటే మినిమం 150 కిలోమీటర్లు ఉంటుంది. అది 150 కిలోమీటర్ల మేర కూడా అంటే బండ్లు కట్టుకొని వచ్చారంటే ఈ రోజు జరిగే సభకు ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రజలు కూడా తీసుకున్నారు, రైతులు తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజేష్, ఏదేమైనా కానీ ప్రస్తుతం అయితే ఈ బండ్లకు సంబంధించి అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పర్సన్, ఒక రైతు ఉన్నాడు, వారితో మాట్లాడిద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు సూర్యాపేట నుంచి అంటే 150 కిలోమీటర్లు ఎట్లా ఉంది? అసలు మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ దాకా రావాలని? మాది సూర్యాపేట నియోజకవర్గం. మాజీ మంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశం మేరకు మాది ఆత్మకూరు ఎస్ మండలం. మా గ్రామం నుండి ఈరోజు 16 బండ్లని, అంటే ఆనాడు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టిన స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క బండ్ల ప్రదర్శన చేయాలని కేసీఆర్ గారికి దృష్టి తీసుకుపోవాలని చెప్పి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా 22వ తారీఖు నాడు బయలుదేరి ఈ రోజు మేము గమ్యం చేరుకున్నాం సభా స్థలానికి. ఎందుకంటే రైతు బంధువు గాని, రైతు బీమా గాని అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గోదావరి జలాలు పూర్తిగా ఎండిపోయి కనీసం పంటలు కూడా పండలేని పరిస్థితి. ఒక రైతు 5 ఎకరం కనుక నాటు పెడితే ఇన్నాళ్ళు 5 పుట్ల ఒడ్లు పండాయి కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు 1 ఎకరం కూడా పండలేని పరిస్థితి. చాలా దుర్మార్గంగా వలసపోయే విధంగా ఉన్నది. మా దక్షిణ తెలంగాణ వైపులో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ గారి మళ్లీ ముఖ్యమంత్రి గారు కావాలని ఆకాంక్షిస్తూ అసలు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మేము ముందు సాగుతున్నామని సందర్భం గుర్తు చేస్తున్నాం. మేము బ్రహ్మాండంగా సభా స్థలాన్ని చేరుకున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని బ్రహ్మరథం బట్టి బ్రహ్మాండ దీవెనలతో పంపించి ఈనాడు ఆ సభా స్థలాన్ని చేరుకో. రైతాంగం కూడా, ఎందుకంటే ప్రస్తుతానికి రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఉన్నది. ఈనాడు నిరసన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క ప్రదర్శనని బ్రహ్మాండంగా విజయవంతం చేసుకున్నాం మేమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం సార్. ఓకే, మొత్తం మీరు చూసుకుంటే రాజేష్ చూడొచ్చు, మనం ఎడ్ల బండ్లకు కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ మంగళహారతులు మహిళలు ఇస్తున్నటువంటి నేపథ్యం మనం స్పష్టంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ఎందుకంటే మినిమం సూర్యాపేట నుంచి 150 కిలోమీటర్ల మేర, అంటే మరియు ఎండాకాలం నేపథ్యంలో కూడా వీరంతా కూడా కలిసికట్టుగా బండ్లలో ఇంత దూరం, అంటే ఇక్కడ ఎలకతుర్తి జరిగే సభకు వస్తున్న నేపథ్యంలో కూడా అంటే వారు చెప్పేది ఒకటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన తర్వాత 10 సంవత్సరాలు మాకు నీటి గోస లేదు, కానీ ప్రస్తుతం అయితే నీళ్ల గోస నేపథ్యంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలనే నేపథ్యంలోనే మేమంతా కూడా బండ్ల ద్వారా సూర్యాపేట నుంచి వచ్చామని చెప్పి రైతు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. ఏదేమైనా కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే బొట్టు పెడుతూ వారికి స్వాగతం పలుకుతూ మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది రాజేష్. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కేసీఆర్ నాడు పోరాటం ఏ విధంగా చేశారో ఈ రోజు జరిగే, అంటే 2001 తర్వాత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడం ఒకటైతే, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు 25వ సంవత్సరం అడుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రజతోత్సవ సభను పెద్ద ఎత్తున నిర్వహించాలనే లక్ష్యం ఎలకతుర్తి ఎక్కడ చూసినా కానీ ప్రతి గ్రామ, నగర, పట్టణ ప్రాంతాల నుంచి కూడా చెలో ఎలకతుర్తి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా కానీ అంటే బండ్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున రైతులు వస్తున్న నేపథ్యంలో మనకు ఎక్కడ చూసినా కానీ రైతాంగం చెప్పేది ఒకటేంటంటే ఈ యొక్క విషయాన్ని తాము జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రజలకు అంటే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని మేము ప్రత్యేకంగా బండ్ల ద్వారా వచ్చామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటికే ఎక్కడ చూసినా కానీ ప్రతి పట్టణం కూడా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి రాజేష్. ఏదేమైనా కానీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుకు ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.
ఈ నేపథ్యం ఒక అయితే ఇది యొక్క 24 సంవత్సరాలు వెళ్ళి 25 సంవత్సరాలకు అడుగుతున్న నేపథ్యం ఒక అయితే ఈ నేపథ్యంలో సాయంత్రం అంటే పెద్ద ఎత్తున జరిగే ఈ సభకు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారనే ఒక ఉత్సుకత అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఇంకోవైపు కొద్దిసేపటి క్రితమే జగదీష్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి మాజీ మంత్రి చెప్పిన నేపథ్యం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే వారు గతంలో 10 సంవత్సరాల్లో పొందినటువంటి లబ్ధి ఏంటి, ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఏంటి అనే విషయాన్ని కూడా తెలియజెప్పడానికే రైతాంగం అంతా కూడా బండ్ల ద్వారా వచ్చి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనే వస్తున్నారని చెప్పి జగదీష్ రెడ్డి చెప్తున్న నేపథ్యం అయితే కనిపించింది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సూర్యాపేటకు సంబంధించి వచ్చిన బండ్లన్నిటికీ కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్ సతీష్ అంటే వారికి వెల్కమ్ చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది. అంటే ఎల్కతుర్తికి సంబంధించి చూసుకుంటే ఏ రహదారి చూసినా కూడా ఇటు వరంగల్ నుంచి వచ్చే వాహనాలు కానీ, ఇటు కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు కానీ, సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు కానీ, అంటే ఎక్కడ చూసినా కానీ దారి పొడుగునా గులాబీ జెండాల రెపరెపలే మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యం ప్రతి ఒక్కరు కూడా గులాబీ జెండాకు సంబంధించి జెండా పట్టుకోవాలి, గులాబీకి సంబంధించిన షర్ట్ వేసుకోవాలి, లేకపోతే కండువా వేసుకొని రావాలని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అదే విధంగా చూస్తున్నట్టు నడిపిస్తుంది. ఏదేమైనా మొత్తం మీద అయితే ఏదేమైనా కానీ ఈ రోజు మాత్రం ఎలకతుర్తి సభకు మాత్రం ఎక్కడి నుంచి చూసినా కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత 14 సంవత్సరాల పోరాటం తెలంగాణ రాష్ట్రం సాధించడం అంటే ముఖ్యంగా కేసీఆర్ రైతైన నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన నేపథ్యం అంటే ముఖ్యంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు మహిళా కోసం చూసుకుంటే కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అంటే ఇలాంటి పథకాలు. ఇంకోవైపు కూడా రైతులకు పెట్టుబడి పెట్టే రాష్ట్రం ఎక్కడ కూడా లేదు రైతు బంధు ద్వారా. అంటే ఇలాంటి కార్యక్రమాలు మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా తొలి సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పాలి. అంటే ఏదేమైనా కానీ ఈ రోజు జరిగే సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా దీనికి చూసుకుంటే ఒక టీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, అభిమానులు, కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. యూత్ అయితే నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రం యువకులు మాత్రం పాదయాత్ర ద్వారా వస్తూ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మనము మహిళలు అంటే ప్రతి ఒక్క బండికి కూడా స్వాగతం చెప్తూ వారిని ఒక ఉత్సాహం చూడొచ్చు. అంటే 150 కిలోమీటర్లు వచ్చినా కానీ ఆ రైతులు అంటే ఎండను సైతం లెక్క చేయకుండా ఈ యొక్క సభకు వచ్చిన నేపథ్యం మన స్థానిక అంటే మాజీ ఎమ్మెల్యే సతీష్ పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడమే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఘన స్వాగతం పలుకుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈ రోజు జరిగే సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చే నేపథ్యంలో 10 లక్షల పైగా వస్తారని తెలుస్తున్నది. దీనికి సంబంధించి కూడా ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు వారికి సంబంధించి మజ్జిగ ప్యాకెట్లు 10 లక్షలు, వాటర్ ప్యాకెట్లు 10 లక్షలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కనుక సాయంత్రం వరకు ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా కూడా గులాబీమయంగా మారడమే కాదు కదం కదం కలుపుతూ ఎలకతుర్తి సభకు వస్తున్న నేపథ్యంలో సభా ప్రాంగణం అంతా కూడా గులాబీమయంగా మారే అవకాశం ఉంది. సాయంత్రం కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినడానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉత్సుకత చూపుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాయపరిచి ఓటో స్టూడియో.